హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మన సమాజంలో ఒక స్త్రీ సురక్షితంగా ఉండాలంటే ఏం చేస్తే సురక్షితంగా ఉంటుంది? చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా ఆడపిల్లని బయటికి పంపాలన్నా, పక్కనే ఉన్న కిరాణా షాప్కి పంపాలన్నా కూడా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, కనీసం ఆ పిల్ల కంటే చిన్న వయసులో ఉన్నటువంటి తమ్ముడినైనా ఇచ్చి పంపేటోళ్ళు. అంటే ఒక పెద్ద ఆడపిల్లకి చిన్న చిన్న పిల్లలనైనా ఇచ్చి పంపిస్తే సేఫ్గా ఉంటారు ఆ అమ్మాయిలు అనేటటువంటి భావన కానీ, బయట సమాజము ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకోదు అనేటటువంటి ఒక మిథ్యతోటి ఆడపిల్లల వెంట చిన్న పిల్లలైనా సరే, అంటే ఆ ఆడపిల్ల యొక్క వయసు కంటే చిన్న పిల్లలైనా సరే మగపిల్లని తోడిచ్చి పంపేటోళ్ళు. సో అట్లా చేస్తే ఆడపిల్ల సురక్షితంగా ఉంటుంది అని చెప్పేసి మన వాళ్ళు నమ్మేవాళ్ళు. కనీసం అట్లా జరిగినా బాగుండు, అట్లానైనా కనీసం మహిళకి రక్షణ ఉంటుంది అని భావించేటటువంటి ఆస్కారం ఉండేది. కానీ పరిస్థితులు ఏమవుతున్నాయి? మొన్ననే నేను చెప్పిన ఒక ఎంఎంటీఎస్, రన్నింగ్ ఎంఎంటీఎస్లో ఎంత ధైర్యం లేకపోతే, ఒక క్రిమినల్ లాంటి మనస్తత్వం ఎంత వేళ్ళూనుకుపోతే తప్ప ఒక మూవింగ్ ఎంఎంటీఎస్ ట్రైన్లో మహిళ మీద అత్యాచార యత్నం చేస్తారు చెప్పండి. ఇవే వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది, ఇవి వింటుంటేనే భయం వేస్తూ ఉంది. సమాజంలో ఒక ఆడది ఎట్లా బ్రతకగలుగుతుంది? ఇట్లాంటి సమాజంలో, ఏమాత్రం రక్షణ లేనటువంటి సమాజంలో ఒక ఆడపిల్లగా నేనైనా కానీ భవిష్యత్తులో ఒక అమ్మాయిని కనగలనా అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పొద్దున న్యూస్ పేపర్ చదువుతా ఉంటే ఇంకొక వార్త కళ్ళ ముందుకు వచ్చింది. వెంటనే మనసు అంతా పాడైపోయినది. ఇట్లాంటి వార్తల్ని చూస్తే ఎంత దారుణంగా అనిపిస్తుంది చెప్పండి. భర్త ముందే భార్యపై లైంగిక దాడి అంట. సో ఇంకా ఏ ధైర్యంతో ఆడవాళ్ళు బయటకు రావాలి? ఏ ధైర్యంతో ఒక ఆడపిల్లతోటి మీరు ఒక చిన్న పిల్లలనో మగ పిల్లలనో ఇచ్చి పంపిస్తారు? ఇకపైన చెప్పండి మీరు. కళ్ళ ముందే, భర్త కళ్ళ ముందే మూవింగ్ ఆటోలో, మళ్ళీ ఆటోలో జరిగినటువంటి అత్యాచార ఘటన ఇది. ఒకసారి వార్త ఏందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. భర్తతో కలిసి ఆటోలో వెళ్తున్న ఓ వివాహితపై ఇద్దరు వ్యక్తులు చూడండి, ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన భర్తపై దాడి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని జాతీయ రహదారి మామిడిపల్లి చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలిద్దరూ కలిసి ఆటోలో పెద్ద కంజర్ల గ్రామానికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు సదరు మహిళపై లైంగిక దాడికి ఒడిగట్టారు. అడ్డుకోబోయిన భర్తపై దాడి చేశారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్ పరిశీలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలిసినటువంటి కొన్ని వివరాల్లోనే మనకి ఎంత ప్రమాదము కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది చెప్పండి. మరి ఇట్లాంటి పరిస్థితుల్ని అరికట్టాలంటే మనకు ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏంటి? వీటి గురించి మనం చర్చించాల్సిన సందర్భం ఉంది ఇప్పుడు. ఎంతో సమయం లేదు మనం ప్రిపేర్డ్గా ఉండడానికి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్తున్నా, పదే నాకు తెలిసి ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ని నేర్పించేంత వరకు కూడా నేను చెప్తానే ఉంటాను. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఇట్లాంటి ఘటనలు ఆగవు. ఆ తర్వాత కూడా ఇట్లాంటి ఘటనలు వస్తాయి. మరొక ఆడపిల్ల తనని తాను కాపాడుకోవడానికి కరాటే లాంటి సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ ఇంకేమైనా నేర్చుకుంటే మరి ఇట్లాంటివి ఆగుతాయా అంటే ఆగవు. ఆ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఇవి ఆగాలంటే ఏం చేయాలో మళ్ళీ మాట్లాడతా ఇదే వీడియోలో. కాకపోతే మరి సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ జరిగితే ఏమవుతుంది అంటే, మనం రోడ్డు మీదకి పోయినప్పుడు వర్షం పడుతుంది ఏమో అనే ఒక వర్షం పడుతుందనో ఎండ వస్తుందనో పరిస్థితులు ఎట్లా ఉంటుందో కాబట్టి ఒక గొడుగును తీసుకుపోతాం. వర్షం పడదు అని కాదు గొడుగును తీసుకొని పోతే, కానీ వర్షం పడితే కూడా మనకి ఏం కాకుండా తడవకుండా కాపాడుకోగలుగుతాము మనని మనము అని చెప్పేసి గొడుగు తీసుకొని వెళ్ళే వెనుక ఉన్న ఆంతర్యం. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ మీ ఆడబిడ్డకి నేర్పించినంత మాత్రాన ఇట్లాంటి ఘటనలు జరగకపోవచ్చు అని మనం ఆలోచించకూడదు, అట్లా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ వచ్చినప్పుడు కనీసం మీ ఆడబిడ్డకి ఏం అవ్వకుండా మీరు తనని తాను పరిరక్షించుకోగలుగుతుంది. ఎందుకంటే 100 నెంబర్కి డయల్ చేసినా లేకపోతే ఇంకొకరిని ఆశ్రయించాల్సి చూసినా వాళ్ళు ఆలోపు వస్తారని లేదు. వాళ్ళు వచ్చేలోపు ఏదైనా జరగవచ్చు, క్షణంలో ఏదైనా జరగవచ్చు. మనం దిశ ఘటనలో చూసినాం, చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలోనే అక్కడ జరగాల్సిన దారుణం మొత్తం జరిగిపోయింది. ఆ తర్వాత మనం ఏం చేసినా ఏం ప్రయోజనం? శిక్షలు వేస్తాం, ఏం ప్రయోజనం? ఎన్కౌంటర్స్ జరిగినాయి, ఏం ప్రయోజనం? ఆ తర్వాత అయినా ఆగినాయా? కొత్త చట్టాలు వచ్చినాయి, ఏం ప్రయోజనం? ఆ తర్వాత ఇట్లాంటి ఘటనలు ఆగినాయా? ఆగలేదు.
కాకపోతే ఇక్కడ మనం ముందుగా ప్రాథమికంగా మనం చేయాల్సింది ఏంటంటే మన ఆడపిల్లలు వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగితే కొంతలో కొంత నష్టాన్ని ఈ రకంగా మనము నిర్మూలించవచ్చు. ఆ తర్వాత ఏం చేయొచ్చు, ఇక ఇట్లాంటివి అసలు రిపీటే అవ్వద్దు, ఇంత చేసినాక కూడా రిపీట్ అవుతుందని ఎట్లా చెప్తున్నావు, మరి రిపీట్ అవ్వకూడదంటే ఏం చేయాలి అంటే ఎవరైతే ఇట్లాంటి క్రైమ్స్కి ఒడిగడతారో, ఎవరైతే ఈ క్రైమ్స్ని చేస్తూ ఉంటారో ఆ నిందితులను ఉరి శిక్ష ఇట్లాంటి తక్షణమైనటువంటి ఈగో సాటిస్ఫైయింగ్ థింగ్స్ని చేయకుండా వాళ్ళని గమనించాలి, వాళ్ళని స్టడీ చేయాలి. అసలు న్యాయ వ్యవస్థ ఉన్నది శిక్షించడానికి కాదు. న్యాయ వ్యవస్థ క్రిమినల్స్ బ్రెయిన్ని ట్రాక్ చేసి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు ఈ క్రైమ్ ఇట్లా జరిగింది, ఇట్లాంటి క్రైమ్స్ జరగడానికి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో అట్లా రీసెర్చ్ చేస్తూ ఉండి ఆ ట్రయల్స్ని మొత్తం గమనించి స్టడీ చేసి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ నుంచి మళ్ళీ ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడడానికి కోర్టులు ఉన్నాయి. అంతే తప్ప కోర్టు అంటే శిక్షించడానికి మాత్రమే అనేసి మనం అనుకోకూడదు. న్యాయం చేస్తుంది. న్యాయం అనేది కేవలం శిక్షిస్తే వచ్చేది కాదు. న్యాయం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అంటే ఆ వ్యక్తి పశ్చాత్తాపడి మళ్ళీ అట్లాంటివి పునరావృతం అవ్వనప్పుడు అసలైన న్యాయం అనేది జరుగుతుంది. ఈరోజు ఒక బాధితురాలు తన ప్రాణాన్ని కానీ లేకపోతే తన జీవితాన్ని కానీ కోల్పోయినా అనేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమెకి పెద్ద ఊరట ఆ నిందితుడిని శిక్షించడం ఉండొచ్చు, అది ఆమె అప్పుడు ఉన్నటువంటి ఆమె మానసిక పరిస్థితి రీత్యా. కానీ అది చాలా 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 తక్కువ టైం మాత్రమే పనిచేసేటటువంటి ఘటన. ఎందుకంటే దిశాది జరిగిన 3 రోజుల్లో ఇంకొక ఘటన కూడా వచ్చింది. టేకు లక్ష్మికి సంబంధించిన కేసు కూడా వెలుగులోకి వచ్చింది. సో దానిపై ఈ 2 కేసుల్లో మీడియా అటెన్షన్ని కూడా మనం చూసినాం. కాబట్టి మన ఆడబిడ్డల యొక్క సంరక్షణ, సురక్షితమైనటువంటి వాళ్ళ జీవన గమనం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉండి బయటి ఫ్యాక్టర్స్ ఏవి తనని రక్షించలేనప్పుడు ప్రాథమికంగా మనం మన ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ నేర్పించడం, చాకచక్యంగా ప్రమాదం వచ్చినప్పుడు ఎట్లా అలర్ట్ అవ్వాలి, ఎట్లా తనని తాను కాపాడుకోగలగాలి, బ్రెయిన్ ట్రిక్స్ ఏం ప్లే చేయొచ్చు అని చెప్పేసి ఆమెకి మనం ట్రైన్ చేయగలిగితే అప్పుడు బాగుంటుంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్లతో పాటు ఇట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్కి కూడా మన ఎడ్యుకేషనల్ సిస్టంలోనే అంటే ప్రాథమిక విద్యాభ్యాసంలోనే వీటిని ఇంక్లూడ్ చేసినట్టయితే కనీసం మీరు ఇట్లా సపరేట్ సబ్జెక్టుగా కాకపోయినా వాళ్ళ కరిక్యులంలో సోషల్ సబ్జెక్ట్లో కానీ తెలుగు సబ్జెక్ట్స్లో కానీ లాంగ్వేజెస్ని ఈరోజు మనం ఇట్లాంటి వ్యవస్థ కోసం వాడుకోవచ్చు కదా. సో ఇట్లాంటివన్నీ పెంపొందిస్తూ ఉంటే అప్పుడు మన పిల్లల్లో ధైర్యం అనేది వస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు సాహస బాలల అవార్డు అని ఇస్తారు కదా. ఎవరైతే చిన్నారులు సాహసవంతంగా వాళ్ళు యాక్షన్స్ చేసి వాళ్ళు ఒక ప్రమాదం బారి నుంచి వాళ్ళు బయటపడటమో లేకపోతే ఇతరుల్ని బయటపడేయడమో చేస్తే 26 జనవరి నాడు వాళ్ళకి సాహస బాలల అవార్డు ఇస్తారు. సో అట్లాంటివి మన పిల్లల్లో పెంపొందించాలి. సాహసం చేసేలాగా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఎట్లా తెలివిగా ప్రవర్తించాలి, ఎట్లా వాటి నుంచి మన పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా వాటి నుంచి ఎట్లా బయటపడతారు, ఎట్లా నిలదొక్కుంటారు అనేటటువంటివి మనము వాళ్ళ లోపల పెంపొందించగలగాలి. బయటి ఫ్యాక్టర్స్ ఏవి కూడా మన పిల్లల్ని కాపాడుతాయనే భరోసా ఉండదు. అంతేకాకుండా అత్యాచారం విషయంలో ఇక్కడ భర్త సమక్షంలోనే అత్యాచారం జరిగింది అన్నప్పుడు ఇంకా ఎవరున్నా కూడా మనని కాపాడుతారు అనేటటువంటి ఆశతో ఉండకూడదు. మనతో పాటు ఒక 10 మంది మగవాళ్ళున్నా ఇట్లాంటి ఘటనలు జరిగేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మహిళలు కూడా మీదైన జాగ్రత్తలు మీరు తీసుకుంటే బాగుంటుంది. న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, తర్వాత ఈ సంస్థాగతమైన ఇవన్నీ కూడా వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తారు, అవన్నీ సెకండరీ. వాళ్ళంతా కేవలం మీరు గాయపడ్డ తర్వాత మీకు పూసేటటువంటి లేపనాలు మాత్రమే తప్పిస్తే మీకు గాయం జరగకుండా ఉండేది మాత్రం జరగని పని దాదాపుగా. అట్లా జరిగితే చాలా సంతోషం.